హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు త్రూ హోల్ కాంపోనెంట్స్ కాను సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్కి మధ్య ఉన్న తేడాలు చెప్తాను. సో ఈ పీసీబీ బోర్డు మీద ఇటుపక్క ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా త్రూ హోల్ కాంపోనెంట్స్, ఇటుపక్క ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ త్రూ హోల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే వీటికి ఇలా లెగ్స్ ఉంటాయి. ఆ లెగ్స్ని ఈ పీసీబీ బోర్డుకి హోల్ చేసి ఆ లెగ్స్ని అందులో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గరగా ఒక బేర్ పీసీబీ ఉంది. ఇవి త్రూ హోల్ కాంపోనెంట్స్ అంటే ఇవి ఇంత మీకు చెప్పాను కదా, వాటికి లెగ్స్ ఉంటాయి అని చెప్పి. ఇలా లెగ్స్ ఉంటాయి. వాటిని తీసుకుని వచ్చి మన పీసీబీలో ఆ హోల్స్ లోపల ఇలా పెడతాం. ఇలా పెట్టి ఇటు తిప్పితే లెగ్స్ అన్నవి ఈ పీసీబీలో గుంట ఇటుకు వచ్చినాయి కదా, ఇటు పక్క సోల్డర్ చేస్తాం వాటి ఆ కాంపోనెంట్స్ అనమాట. సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే వీటికి లెగ్స్ ఉండవు. ఓకే, చాలా ఉంటాయి కానీ చాలా చిన్న చిన్న లెగ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని పీసీబీ మీద ఇలా పెట్టి ఇక్కడ సోల్డర్ చేస్తాం. సో వీటిని ఇలా సోల్డర్ చేస్తే ఇవి ఇటు పక్కకు రావు. ఇంకా ఇవి ఇక్కడ పైన మాత్రమే ఈ పీసీబీ మీద ఈ సర్ఫేస్ మీద మాత్రమే సోల్డర్ చేస్తాం కాబట్టి వీటినేమో సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ అంటారు. ఇవేమో ఈ పీసీబీలో ఇటు పక్క నుంచి పెడితే ఇటు పక్కకు వస్తాయి కాబట్టి వీటిని త్రూ హోల్ కాంపోనెంట్స్ అంటారన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ తయారు చేసిన ఏ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తీసుకున్నా కూడా వాటిల్లో ఎక్కువగా ఈ త్రూ హోల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీసీబీ మీద ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా త్రూ హోల్ కాంపోనెంట్స్. ఓకే, అదే కొత్తగా తయారు చేసే ఏ పీసీబీ బోర్డు తీసుకున్నా కూడా వాటి మీద ఎక్కువగా అన్నీ కూడా సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీసీబీ మీద బ్యాక్ సైడ్ ఉన్న అన్నీ కూడా సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్. ఎందుకు త్రూ హోల్ కాంపోనెంట్స్ నుంచి సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ మూవ్ అయ్యాము అని అంటే, త్రూ హోల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా చిన్న సైజెస్లో ఉన్నాయి. సో దీని ద్వారా మనం తయారు చేసే ప్రొడక్ట్ని చాలా చిన్న సైజులో తయారు చేయొచ్చు. ఒక 10 years బ్యాక్ తయారు చేసిన ఒక ల్యాప్టాప్ కనుక చూసుకుంటే ఇంతలా ఉంటుంది. కొత్తగా వచ్చే యాపిల్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా చాలా చిన్నగా చాలా సన్నగా ఎందుకు ఉంటాయి అంటే కొత్త ల్యాప్టాప్స్లో ఎక్కువగా ఈ సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే ఈ త్రూ హోల్ కాంపోనెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఈ సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట. అదొక వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఈ త్రూ హోల్ కాంపోనెంట్స్ మరి ఇప్పుడు దేనికి ఉపయోగించలేదా అంటే, ఈ రోజుల్లో త్రూ హోల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇలా ప్రోటోటైప్స్ తయారు చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇలా బ్రెడ్ బోర్డ్ తీసుకుని మనం తయారు చేసే ఫస్ట్ ప్రోటోటైప్ని ఇలా త్రూ హోల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ తోటి మనం ప్రోటోటైప్స్ అనేవి తయారు చేయలేము. ఎందుకంటే వీటికి లెగ్స్ ఉండే కాబట్టి వాటిని మనం పీసీబీ మీద పెట్టాం. సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ గ్రేడ్ పీసీబీ బోర్డ్స్ తయారు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.